నమస్కారం. మీరు చూస్తున్నారు పూజా టీవీ. నేను లలిత సహస్ర. అయితే 2025 సంవత్సరం పూర్తి చేసుకొని 2026 సంవత్సరంకి అడుగుపెట్టాము. ఎంతో ఆశలతో ఎంతో భవిష్యత్తు ఉండబోతుందని చాలామంది ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా ద్వాదశ రాశుల వారైతే మరి గతంలో 2025 సంవత్సరంలో అనుభవించిన కొన్ని కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు కూడా మళ్ళీ కొనసాగించబోతున్నాయా? మరి కొంతమందికి ఏళ్ళటి శని అలాగే ఉండబోతుందా? మరి వాళ్ళకి శనిపీడ పోబోతుందా? ఏమైనా అదృష్టాలు, రాజయోగాలు రాబోతున్నాయా? ఇలా చాలా ఆసక్తికర విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. మరి ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీ శ్రీ చక్ర ఉపాసకులు మరికంఠ శర్మ గురువు గారు. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణమస్తు. గురుగారు, 11వ రాశి కుంభరాశి. కుంభరాశి వారికి మొన్న 2025 సంవత్సరం అయితే చాలా గడ్డు కాలం. ఏలినాటి శని. వాళ్ళు ఏది చేసినా కూడా వాళ్ళకి అన్ని నష్టాలే, కష్టాలే. ముఖ్యంగా అమావాస్య తర్వాత వాళ్ళు కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండాలని పదే పదే చాలామంది జ్యోతిష నిపుణులు వాళ్ళని బాగా హెచ్చరించారు. మరి ఇప్పుడు 2026 సంవత్సరం కూడా వాళ్ళకి అట్లనే ఉండబోతుందా? ఏమైనా మారే అవకాశం ఉందంటారా? కుంభరాశి వారు కానీ ద్వాదశ రాశుల వారు కానీ ఎవరన్నా సరే అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఎటువంటి కష్టము ఉండదు. ఇది అండర్లైన్. మొట్టమొదటిగా ఈ కుంభరాశి వారికి 2025 గడ్డు కాలంగా ఉండడానికి గల కారణము ప్రత్యక్ష దోషమైన అయి ఉండొచ్చు. గ్రహ సంచారంలో కొన్ని గ్రహాలు మాత్రం వీరిని ఇబ్బంది పెట్టాయి. ఈసారి 2026లో అటువంటి ప్రయోగం ఎక్కడా లేదు. ఆనందదాయకంగా మొదటి 6 నెలల్లో కూడా ఆనందదాయకంగా నడుపుతున్నారు. వీరు జనవరి నుంచి ప్రారంభం చేసుకుని మార్చి, ఏప్రిల్, మే అప్పటి వరకు కూడా ప్రతి పనిలోనూ వీరి నిర్ణయమే పైచేయి అవుతుంది. పట్టింది బంగారం అవుతుంది. పైగా వీరు నిత్యము కూడా అమ్మవారి స్మరణ చేస్తూ ఉండడం వల్ల ఈ 5 నెలల్లో ఒక పాజిటివ్ ఎనర్జీని అయితే కైవసం చేసుకోబోతున్నారు. గురుడు, అదేవిధంగా శని, పరిస్థితుల ప్రకారంగా కేతువు, ముగ్గురు మూల త్రికోణయుక్తంతో చూస్తూ ఉండడం వల్ల కుంభరాశి వారికి 2026 మొదటి 6 నెలల్లో కూడా కలిసి వచ్చేటువంటి అవకాశమే లభిస్తుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్ రావడం, నిరుద్యోగులకి ఉద్యోగ భుక్తి ఏర్పడడం అనేటువంటిది ఏప్రిల్ 3వ తారీఖు నుంచి జూలై 8 మధ్యలో ఖచ్చితంగా మీరు ఒక ఉద్యోగాన్ని అయితే కైవసం చేసుకోబోతున్నారు. ఇక రాజకీయంలో ఉన్న వారికి మొదటి 5 నెలలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నమ్మించి మోసం చేసి క్యాడర్లో మిమ్మల్ని లేనిపోని మాటలైతే చెప్తారు. ఆ 5వ నెల దాటిన తర్వాత వీళ్ళకి కలిసి వస్తుంది. గడ్డు కాలం అంటే రాజకీయ నాయకులకు కుంభరాశి వారికి అని చెప్పాలి. ఇక స్థిరాస్తి కొందాం, చరాస్తులు కొందాం అనేటువంటి ఆలోచన ఎవరైతే ఉన్నారో వారు ద్వితీయాంకంలో కొంటారు తప్ప ప్రథమాంకంలో కొనలేరు. ఒకవేళ పెట్టుబడులు పెట్టినా అవి వాయిదాలు పడుతూనే ఉంటాయి. ద్వితీయాంకం తర్వాతనే మాత్రం వీళ్ళు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉంటుందో వారు ఖచ్చితంగా విదేశాలకు ప్రథమాంకంలోనే వెళ్ళిపోతూ ఉంటారు. ఈ కుంభరాశి వారికి ప్రతిరోజు కూడా ఏదో సాధించాలి అనేటువంటి పట్టుదలతోటే వచ్చేటువంటి జనవరి 22వ తారీఖు నుంచి వీరి ఆలోచన మారుస్తారు. వీరు ఏం చేయాలనుకున్న పేపర్ వర్క్ చేస్తారు. ఇక్కడి నుంచి ఒక పేపర్ మీద రాసుకొని దాన్ని స్టిక్ చేసుకుని అదే ప్రయోగాన్ని రోజు చేస్తూనే ఉంటారు. కాకపోతే మొదటి 12 రోజులు చేస్తారు. 13వ రోజు నుంచి 20వ రోజు వరకు డెక్కేస్తుంది. 21వ రోజు తర్వాత నుంచి వీరికి మళ్ళీ యథావిధిగా లేదు, నేను ఇంతకు ముందులాగానే ప్రయత్నం చేయాలని చెప్పి మళ్ళీ పేపర్ వర్క్ మొదలు పెడుతూ ఉంటారు. వ్యాపారాలు చేయాలి అనుకున్న వారికి మొదటి ఏప్రిల్ నుంచి కూడా కలిసి వస్తుంది. ఏప్రిల్ తర్వాతనే వ్యాపారాలు చేయండి. ప్రత్యక్షంగా చేసుకోండి, పరోక్షంగా చేసుకోండి. పాల ఉత్పత్తులు, స్వీట్ స్టాల్స్, పశు సంబంధిత గ్రాసం అమ్మడము, ఇటువంటి వీరికి కలిసి వచ్చేటువంటి సూచన. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ప్రథమాంకంలో ఖచ్చితంగా వివాహం అవుతుంది. ద్వితీయాంకంలో మాత్రం కొంచెం ఇబ్బందులు కలుగుతుంటాయి. సంతానానికి ఎవరైతే చూస్తున్నారో వారు సంతాన విషయాల్లో మాత్రం మే నుంచి నవంబర్ మధ్యలో వింటారు. ఈ మధ్యకాలంలో ఎక్కడ మీరు చేసినా వినేటువంటి అవకాశం ఎక్కడ కనిపించట్లేదు. ఈ రాశివారు ప్రతిరోజు కూడా శ్రీమాత్రే నమః అనుకోవడం, కుదిరితే కనుక పింక్ పుష్పాలతో అమ్మవారి ఆరాధన చేయడం అత్యంత శుభసూచకం. ధన్యస్మి గురుగారు, చాలా చక్కగా వివరించారు. చూసారు కదండి, గురువుగారు చెప్పినటువంటి ఆ పరిహారాలు తప్పకుండా ఆయా రాశుల వారు ఖచ్చితంగా పాటించాల్సిందేనని గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా మీకు మంచి జరగాలి, శుభ ఫలితాలు ఇవ్వాలంటే ఆచాతూచ తప్పకుండా ప్రతిదీ కూడా గురుగారు చెప్పినట్టు ఆచరించండి. మీకు ఇంకెటువంటి సందేహాలు దీని మీద కనుక మీకు ఉన్నట్టయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. గురువుగారి నెంబర్ కూడా ఉంటుంది, గురువుగారికి కూడా ఫోన్ చేయొచ్చు. అలాగే
కింద కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే ఆ సందేహాలను నివృత్తి చేస్తూ మరోసారి గురుగారితో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. మరిన్ని విషయాలు కూడా మాట్లాడుకుందాం. నమస్కారం. పరమేశ్వరార్పణమస్తు.